హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ లంచ్ చేశారా? ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ వచ్చేసి సేమియా ఉప్మా. సేమియా ఉప్మా ఆఫ్టర్నూన్ టైంలో టిఫిన్ చేసుకుంటుంది ఏంది అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారనమాట. నాకు వెళ్ళబుద్ధి కాక నేను వెళ్ళలేదు. సో మా మమ్మీ కర్రీ చేసి వెళ్తానన్నది. బట్ ఏమొద్దులే, నేను అప్పటిలోపు ఏదో ఒకటి చేసుకుంటాలే అని చెప్పాను. సో ఇక ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. ఇక ఏదో ఒకటి ఆకలి అవుతుంది, తినాలి తినాలి కదా అని ఏదో ఒకటి చేసుకుందామని సేమియా ఉప్మా చేసుకుందామని అనుకున్నాను. సో సేమియా ఉప్మా కోసం ఒక చిన్ని టొమాటో, 3 పచ్చిమిర్చి, ఒక చిన్ని ఆనియన్. సో నా ఒక్కదానికి కాబట్టి ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. ఇవైతే సరిపోతాయి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. సేమియా ఉప్మా ఫస్ట్ టైం కదా, నేను యూట్యూబ్లో వంట చేసి పెట్టడం ఫస్ట్ టైము. ఎలా ఉందో చెప్పండి చూసి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను టైమ్ 12:30 అవుతుందని చెప్పాను కదా. ఈ వీడియో పోస్ట్ అయ్యే వరకు అది రేపు ఆఫ్టర్నూన్ అయినా అవుతుంది, ఈరోజు ఈవినింగ్ అన్నా అవుతుంది. సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఏంటి మరి విశేషాలు? మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్ చేయండి. సో మీ సైడ్ సేమియా ఉప్మా ఎలా చేస్తారో చెప్పండి. మా సైడ్ అయితే నేనైతే ఇలా చేస్తాను. సో మా మదర్ వాళ్ళు వేరే తిరిగా చేస్తారు. నేనైతే ఇలానే చేస్తాను సేమియా ఉప్మా. మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, కూరగాయలు అయితే కట్ చేశాను. తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సేమియా ప్యాకెట్ నేనైతే 10 రూపీస్ ప్యాకెట్ తీసాను చేద్దామని. సో 10 రూపీస్ ప్యాకెట్ తీసాక కూడా ఈ మధ్య దీంట్లో ఏమంటారు, పురుగులు వస్తున్నాయి అని అన్నారు. సో ఒకసారి అయితే మనం చూసుకోవాలి చేసుకునే ముందు, పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అని. నాకైతే ఆ హాఫ్ ప్యాకెట్ కూడా సరిపోయేటట్టు ఉంది. ఫుల్ ప్యాకెట్ వేస్ట్ అవుతుందేమో. చూడండి, నెక్స్ట్ స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేయాలి. ఎందుకు అంటే సేమియాలు వేయించుకోవడానికి అన్నమాట. సేమియా వేయించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సేమియా దాంట్లో వేసేయాలి, వేయించుకోవాలి. నార్మల్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చాలండి, మరీ అంత హై ఫ్లేమ్లో అయితే అవసరం లేదు, మళ్ళీ మాడుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. జస్ట్ నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక జస్ట్ 2-3 మినిట్స్ వేయించుకుంటే చాలు. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పచ్చిమిర్చి అయితే వేసేయాలి. సో ఆయిల్ కొంచెం హీట్ చూడండి, పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం మగ్గనివ్వాలి, ఆనియన్స్ని కూడా. కొంతమంది దీంట్లో పసుపు కూడా వేస్తారండి, నేనైతే వేయను పసుపు, నాకైతే నచ్చదు పసుపు వేయడం. నెక్స్ట్ దీంట్లో కొంచెం కరివేపాకు,
తర్వాత టొమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి వీటిని. సో టొమాటోలు కొంచెం త్వరగా మగ్గేటందుకు చిటికెడు సాల్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే చిటికెడు సాల్ట్ వేసుకోండి. తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత మనం టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. సో టొమాటో అనేది మగ్గాలి కొంచెం. చూడండి, ఇలా మగ్గాక నేనైతే గ్లాస్ వాటర్ పోస్తానండి. కొంతమంది కొలతలతో పోస్తారు, అంటే గ్లాస్ సేమియా వేస్తే గ్లాసున్నర పోస్తారు. నేనైతే గ్లాసే పోస్తున్నానండి. నేను గ్లాస్ సేమియా వేసినా కూడా గ్లాసే పోస్తాను వాటర్. కొంతమంది గ్లాసున్నర పోస్తారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే గ్లాసే పోస్తాను. నెక్స్ట్ ఇది మరగనివ్వాలి. సో దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇందాకైతే కొంచెం టొమాటోస్ మగ్గడానికి వేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మగ్గనివ్వాలి, ఇంకా మరగనివ్వాలండి వాటర్ని. చూడండి, వాటర్ అనేది మరుగుతుంది కదా. మరిగాక మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న సేమ్యాని అయితే వేసేయాలి. దీంట్లో సేమ్యాని వేసేయాలి. ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న సేమ్యాని చూడండి. కొంచెం ఉడకనివ్వాలి దీన్ని. కొంతమంది ఎలా చేస్తారంటే ఫస్ట్ సేమ్యాని వాటర్లో ఉడకపెట్టాక తాలింపు వేసి ఈ సేమ్యాని దాంట్లో కలుపుతారు. సో కొంతమంది అయితే అలా చేస్తారు. నేనైతే సేమ్ ఉప్మా ఎలా చేస్తారో అదే మోడల్లో చేస్తానండి, సేమ్యా ఉప్మాని కూడా. సో కొంతమంది అయితే అట్లా ఉడకబెట్టేసి దాంట్లో మొత్తం వాటర్ తీసేసి ఇట్లా పోపు వేసేసి దాంట్లో వేసేస్తారు. నేను మాత్రం ఇలా చేస్తాను సేమ్యా ఉప్మాని. ఉడుకుతుంది కదా, చూడండి. సేమ్యా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మొత్తం పొగలు వచ్చేసరికి కనపడట్లేదు. సేమ్యా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి, చూడండి కదా ఫ్రెండ్స్. సేమ్యా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నా స్టైల్లో సేమ్యా ఉప్మా అయితే నేను ఇలా చేస్తాను. చెప్పాను కదా, ఇంకొంతమంది అయితే ఏమంటే స్టార్టింగ్లోనే సేమ్యా మొత్తం ఉడకపెట్టేసి తర్వాత దాంట్లో తాలింపు వేసేసి దాంట్లో వాటర్ మొత్తం తీసేసి సేమ్యా మాత్రం వేస్తారు. సో నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను నేను సేమ్యా ఉప్మా. మీలో ఎవరైనా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది. బాయ్.